నవంబర్ 25, 26 అదేవిధంగా 27th నవంబర్కి సంబంధించి కొన్ని ముఖ్యమైన మరియు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. గ్రీన్ హైడ్రోజన్ చొరవను ప్రోత్సహించడానికి శశి ఏ సంస్థతో సంతకం చేసింది? గ్రీన్ హైడ్రోజన్ చొరవను ప్రోత్సహించడానికి శశి ఏ సంస్థతో భాగస్వామ్యం చేసుకుంది? H2 గ్లోబల్ స్టిఫ్టింగ్. గ్రీన్ హైడ్రోజన్ చొరవను ప్రోత్సహించడానికి శశి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా H2 గ్లోబల్ స్టిఫ్టింగ్తో సంతకం చేసింది. శశి డైరెక్టర్ సంజయ్ శర్మ మరియు H2 గ్లోబల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ సుశాలా మోరిరా ఈ అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. ఆర్థిక సంస్కరణల కోసం ఏడీబీ ఇటీవల ఎన్ని మిలియన్ డాలర్ల రుణాన్ని శ్రీలంకకు ఆమోదించింది? ఆన్సర్ $200 మిలియన్. ఆర్థిక సంస్కరణల మద్దతుగా శ్రీలంకకు $200 మిలియన్ పాలసీ ఆధారిత రుణాన్ని ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏడీబీ ఇటీవల శ్రీలంక దేశానికి ఆమోదించింది. ఏడీబీ యొక్క ఆర్థిక రంగ స్థిరత్వం మరియు సంస్కరణ కార్యక్రమం కింద ఈ రుణం ఇవ్వబడింది. ఏడీబీ 1966లో స్థాపించబడింది. దాని యొక్క ప్రధాన కార్యాలయం ఫిలిప్పీన్స్లోని మనీలాలో కలదు. శాంతి నిరాయుధీకరణ మరియు అభివృద్ధి కోసం ఇందిరాగాంధీ ప్రైజ్ ఫర్ పీస్ 2023 ఎవరికి ప్రదానం చేశారు? ఆన్సర్ డేనియల్ బెరోనిబియన్ అండ్ అలీ అబు అవాద్. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పియానిస్ట్ మరియు కండక్టర్ డానియల్ బారోన్బేన్ మరియు అంకితమైన శాంతి కార్యకర్త అలీ అబు అవాద్లకు సంయుక్తంగా శాంతి నిరాయుధీకరణ మరియు అభివృద్ధికి ఇందిరాగాంధీ బహుమతి 2023 లభించింది. ఈ ప్రతిష్టాత్మక గౌరవం మధ్యప్రాచ్యంలో సామరస్యాన్ని పెంపొందించడానికి వారి అవిశ్రాంత ప్రయత్నాలను గుర్తిస్తుంది. దాదాపు 40 ఏళ్ల తర్వాత ఏ దేశం ఇటీవల తన మొదటి జాతీయ జనాభా గణనను ప్రారంభించింది? ఆన్సర్ ఇరాక్. 2025వ సంవత్సరపు ఖేలో ఇండియా యూత్ గేమ్స్ మరియు పారా గేమ్స్ను ఏ రాష్ట్రం ఆతిథ్యం ఇవ్వనున్నది? ఆన్సర్ బీహార్. బీహార్ రాష్ట్రం 2025లో జరిగే ప్రతిష్టాత్మకమైన ఖేలో ఇండియా యూత్ గేమ్స్కు మరియు ఖేలో ఇండియా పారా గేమ్స్కు ఆతిథ్యం ఇవ్వబోతుంది. ఇటీవల ఇస్రో గగన్యాన్ మిషన్ కోసం ఏ దేశ అంతరిక్ష సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ ఆస్ట్రేలియా. ఇస్రో మరియు ఆస్ట్రేలియన్ స్పేస్ ఏజెన్సీ ఏఎస్ఏ ఇటీవల గగన్యాన్ మిషన్ కోసం మరియు మాడ్యూల్ రికవరీ సైని సహకరించడానికి ఒక ఒప్పందంపై సంతకం చేశాయి. ఐఏపై హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ డైరెక్టర్ డీకే సింగ్ మరియు స్పేస్ కేపబిలిటీ బ్రాంచ్ జనరల్ మేనేజర్ బారోడ్ పవెల్ ఇందులో భాగస్వామ్యంగా ఉన్నారు. ఇటీవల ఏ దేశం ఐఎస్ఏలో పూర్తి సభ్యత్వం పొందింది? ఆన్సర్ అర్మేనియా. అర్మేనియా అంతర్జాతీయ సౌర అలయన్స్ యొక్క 104వ సభ్య దేశంగా చేరింది. ఇది ప్రపంచ సౌరశక్తి సహకారం కోసం ఒక మైలురాయి. ఈసారి 30 నవంబర్ 2015న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరియు ఫ్రెంచ్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హాలండ్చే ఇది స్థాపించబడింది. ఐఎస్ఏ బంగ్లాదేశ్ ప్రధాన ఎన్నికల కమిషనర్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఏఎంఎం నసీర్ ఉద్దీన్. ఇటీవల బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వం కొత్త ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసింది. ఆ తర్వాతి 5 సంవత్సరాల్లో కొత్త ప్రధాన ఎన్నికల కమిషనర్గా మాజీ కార్యదర్శి ఏఎంఎం నసీర్ ఉద్దీన్ చేత 5 సభ్యుల కమిషన్ నేతృత్వం వహిస్తుంది. అబ్ కోయి బహానా నహీ ప్రచారం ఎవరి సహకారంతో ప్రారంభించబడింది? ఆన్సర్ ఐక్యరాజ్యసమితి మహిళలు. యుఎన్ మహిళల సహకారంతో అబ్ కోయి బహానా నహీ ప్రచారం ప్రారంభించబడింది. మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ మరియు గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ దీనిని నిర్వహించింది. లింగ ఆధారిత హింసను నిర్మూలించే లక్ష్యంతో ఈ ప్రచారం కొనసాగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఇటీవల ఏ అవార్డుతో సత్కరించబడ్డారు? డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ గ్లోబల్ పీస్ అవార్డు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీని అమెరికాలోని మేరీల్యాండ్లో అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ అమెరికన్ మైనారిటీస్ ఏఐఏఎం డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ గ్లోబల్ పీస్ అవార్డును అందుకున్నారు. మైనారిటీల అభ్యుదయం కోసం ఆయనకు ఈ అవార్డు లభించింది. ఏఐఏఎం అనేది భారతీయ అమెరికన్ మైనారిటీ కమ్యూనిటీల సంక్షేమం కోసం పనిచేసే కొత్తగా ఏర్పడిన ఎన్జిఓ. ఇటీవల దినేష్ భాటియా ఏ దేశానికి తదుపరి భారత రాయబారిగా నియమితులయ్యారు? ఆన్సర్ బ్రెజిల్. ఇండియన్ ఫారిన్ సర్వీసెస్ ఐఏఎస్ అధికారి దినేష్ భాటియా ఇటీవల బ్రెజిల్లో భారత తదుపరి రాయబారిగా నియమితులయ్యారు.
భారతదేశంలో ప్రతి సంవత్సరం రాజ్యాంగ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? 26 నవంబర్. భారతదేశంలో ప్రతి సంవత్సరం నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈరోజు స్వేచ్ఛ మరియు సమానత్వం, న్యాయం వంటి రాజ్యాంగ విలువలపై ఇది ఉద్ఘాటిస్తుంది. ఈ దినోత్సవాన్ని 2015లో మొదటిసారిగా జరుపుకున్నారు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటారు. భారత రాజ్యాంగం 26 నవంబర్ 1949న ఆమోదించబడింది. సెకండ్ ఆల్ ఎస్ఎన్టీ సైన్స్ అండ్ టెక్నాలజీ సమావేశం ఎక్కడ నిర్వహించారు? రెండవ ఆల్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సమావేశం ఎక్కడ నిర్వహించారు? భువనేశ్వర్లో. భారత ప్రభుత్వానికి ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ పిఎస్ఏ ప్రొఫెసర్ అజయ్ కే సూద్ 2024 నవంబర్ 25-26 తేదీలలో భువనేశ్వర్లో జరిగిన రెండవ ఆల్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ క్లస్టర్ల సమావేశానికి అధ్యక్షత వహించారు. భువనేశ్వర్ సిటీ నాలెడ్జ్ అండ్ ఇన్నోవేషన్ క్లస్టర్ ఫౌండేషన్ ద్వారా ఇది హోస్ట్ చేయబడింది. ఈ సమావేశం 25 నవంబర్ 2024న పిఎస్ఏ యొక్క 25వ వార్షికోత్సవ సందర్భంగా నిర్వహించారు. రెండవ సైన్స్ అండ్ టెక్నాలజీ సమావేశం ఎక్కడ నిర్వహించారు? భువనేశ్వర్. 43వ ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ ఐఐటిఎఫ్ ఎక్కడ నిర్వహించడం జరిగింది? న్యూఢిల్లీలో. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో 43వ ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ను ప్రారంభించారు. ఈ 43వ ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ యొక్క ముఖ్య థీమ్ వన్ హెల్త్ హైలైట్స్ ది ఇంటర్కనెక్టెడ్నెస్ ఆఫ్ హ్యూమన్, యానిమల్, ప్లాంట్ అండ్ ఎకోసిస్టమ్ హెల్త్. 2025లో ఏ దేశం COP30ని ఆతిథ్యం ఇవ్వనున్నది? బ్రెజిల్. COP35 తదుపరి ప్రధాన సదస్సు యుఎన్ వాతావరణ సమావేశాన్ని 2025లో బ్రెజిల్లో నిర్వహించడం జరుగుతుంది. 2024లో నిర్వహించిన COP29 సదస్సును బాకులో నిర్వహించడం జరిగింది. చైనా మాస్టర్స్ 2024లో పురుషుల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? ఆండర్స్ అండ్ ఆంటోనెన్స్. చైనా మాస్టర్ 2024లో పురుషుల సింగిల్స్ టైటిల్ను గెలుచుకున్న మొదటి డెన్మార్క్ ఆటగాడిగా డెన్మార్క్కు చెందిన ఆండర్స్ ఆంటోనెసన్ చరిత్ర సృష్టించాడు. ఆయన చైనాలోని షెంజన్లో జరిగిన ఫైనల్లో ఇండోనేషియాకు చెందిన జోనాటిన్ క్రిస్టిన్ను వరుస గేమ్లో 21-15, 21-13 పాయింట్లతో ఓడించాడు. డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రారంభించిన విజన్ పోర్టల్ యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి? వెనుకబడిన యువతలకు సాధికారత కల్పించడం. ఎంపవర్ అండర్ ప్రివిలేజ్డ్ యూత్. డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రారంభించిన విజన్ పోర్టల్ వికసిత్ భారత్ ఇన్నోవేటివ్ ఫర్ స్టూడెంట్ ఇన్నోవేషన్ అండ్ అవుట్రీచ్ నెట్వర్క్ విద్యా నైపుణ్య అభివృద్ధి మరియు స్థిరమైన జీవనోపాధి ద్వారా నిరుపేద యువతకు సాధికారత కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇంటర్న్షిప్లకు నిధులు సమకూర్చడం మరియు ఆవిష్కరణలను ప్రోత్సహించడం ద్వారా ఈ పోర్టల్ ద్వారా సైద్ధాంతిక అభ్యాసం మరియు ఆచరణాత్మక అనువర్తనం మధ్య అంతరాన్ని తగ్గిస్తుంది. ఈ చొరవ విజన్ ఇండియా 2047తో పొత్తు పెట్టుకుంది. ఇండియన్ బ్యాంక్ తదుపరి ఎండి మరియు సిఇఓగా ఎఫ్ఎస్ఐబి ఎవరిని సిఫార్సు చేసింది? ఇండియన్ బ్యాంక్ తదుపరి ఎండి మరియు సిఇఓగా ఎవరిని నియమించనున్నది? వినోద్ కుమార్. ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూట్ బ్యూరో ఎఫ్ఎస్ఐబి పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయిన వినోద్ కుమార్ను ఇండియన్ బ్యాంక్ తదుపరి మేనేజింగ్ డైరెక్టర్ మరియు సిఇఓగా సిఫార్సు చేసింది. వచ్చే నెలలో పదవి విరమణ చేయనున్న ఎస్ఎల్ జైన్ స్థానంలో ఆయన నియమితులవుతారు. 40వ ఆల్ ఇండియా గవర్నెన్స్ గోల్డ్ కప్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ టోర్నమెంట్ 2024 ఎక్కడ జరిగింది? 40వ ఆల్ ఇండియా గవర్నెన్స్ గోల్డ్ కప్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ టోర్నమెంట్ ఎక్కడ జరిగింది? గ్యాంగ్టాక్. 40వ ఆల్ ఇండియా గవర్నెన్స్ గోల్డ్ కప్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ టోర్నమెంట్ 2024 సిక్కింలోని గ్యాంగ్టాక్లో పాల్జరా స్టేడియంలో జరిగింది. సిక్కిం ఫుట్బాల్ అసోసియేషన్ నిర్వహించే ఈ టోర్నమెంట్లో నేపాల్, భూటాన్, దుబాయ్ మరియు మలేషియాకు చెందిన 4 అంతర్జాతీయ క్లబ్తో సహా 16 జట్లు పాల్గొనున్నాయి. ఈ ప్రాంతంలో ఫుట్బాల్ను ప్రోత్సహించడంలో మరియు అంతర్జాతీయ క్రీడా సంబంధాలను పెంపొందించడంలో ఈ ఈవెంట్ యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేస్తూ నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఎఫ్సి ఛాంపియన్గా నిలిచింది. 2025 ప్రారంభంలో భారత్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఎఫ్టీఏ చర్చలను ఏ దేశం పునఃప్రారంభించనుంది? 2025లో భారత్తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చర్చలకు ఏ దేశం పునఃప్రారంభించనున్నది? యునైటెడ్ కింగ్డమ్. 2025 ప్రారంభంలో భారతదేశంతో ఎఫ్టీఏ చర్చలను పునఃప్రారంభించేందుకు యునైటెడ్ కింగ్డమ్ను సిద్ధంగా ఉంది. భారత ప్రధాని మోదీతో సమావేశమైన తర్వాత యూకే ప్రధాని కైర్ స్టార్మర్ దీనిని ప్రకటించారు. ఈ చర్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడం మరియు ఆర్థిక వృద్ధిని పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది.
రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం ప్రస్తుతం వార్షికంగా జీబీపీ 42 బిలియన్ల వద్ద ఉంది. ఇది ఫ్రెండ్స్, మీకు వీడియో కనుక యూస్ఫుల్గా ఉంటే తప్పనిసరిగా వీడియోని లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్జా.